తెగాల్సిందే. ఎందుకంటే చేత కాక చావలేక మోసంతో దగాతో నన్ను దాచిపెట్టి ఆ తాళి కట్టించుకుంది. ఈ పెళ్లి చెల్లదు. చెల్లకపోవటానికి నేను లేచిపోయి పెళ్లి చేసుకోలేదు. నువ్వు పారిపోతే పెళ్లి చేసుకున్నాను. నీ వల్ల మా అత్తయ్య మావయ్యల పరువు ప్రతిష్టలు నలుగురిలో నాశనం కాకూడదని చేసుకున్నాను. మీరందరూ అన్నట్టు నాది మోసం కాదు, ద్రోహం కాదు. మా బావ అందరిలో చులకన కాకూడదు, నీ వల్ల అయినా అప్రతిష్ట పాలు కాకూడదన్న ఒకే ఒక్క సంకల్పంతో నేనంటే మా బావకి ఇష్టం లేదు. నన్నిప్పటికీ ఇష్టపడడు అని తెలిసినా కాని తెగించి తల వంచి తాళి కట్టించుకున్నాను. అంతే తప్ప మా బావని మోసం చేయాలనో ఆయనకి అన్యాయం చేయాలనో మాత్రం కాదు. చాలే, నీ స్వార్థం ఏమీ లేకపోతే నాతో నిజం చెప్పొచ్చు కదా. దొంగలాగా మొహానికి ముసుగేసుకుని తాళి కట్టించుకోవడం దేనికి? కరెక్ట్గా అడిగారు వాసు గారు. చెప్పు పద్మావతి, నీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోతే, ఎలాంటి స్వార్థం లేకపోతే నీ బావతో నిజమేంటో చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నేనే చెప్పొద్దు అన్నాను కాబట్టి. అమ్మా, అవునరా, ముహూర్తం టైంకి దామిని కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అసలు ఉందో లేదో కూడా తెలీదు. పచ్చని పందిట్లో పెళ్లి ఆపలేం, మా పరువు తీసుకోలేం. అందుకే పద్మావతిని ఒప్పించాం. నీకిష్టం లేకపోయినా తెచ్చి నీ చేత తాళి కట్టించాం. దానికి మోసపోయింది నువ్వు కాదురా, పద్మావతి. అవును వాసు, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టు అని వదిన బలవంతం చేస్తే అంగీకరించింది. అంతే తప్ప దాని తప్పేం లేదు. ఆహాహా, ఫ్యామిలీ మొత్తం కలిసి బాగానే నటిస్తున్నారు. చూడపోతే పక్క ప్లాన్ తోనే ఈ పెళ్లి చేశారనిపిస్తోంది. శ్రీనివాస్ గారు, వీళ్ళ మాటలు నమ్మకండి. మనం కలవటం ఇష్టం లేక ఇంత ద్రోహానికి ఒడిగట్టారు. దీన్ని మీరు క్షమించినా నేను క్షమించను. నాకు అన్యాయం చేసిన ఈ పద్మావతి అంత చూస్తాను.
నిన్నటి వరకు నేను పద్మావతిని మాత్రమే. కానీ ఇప్పుడు శ్రీనివాస్ భార్య పద్మావతిని. నన్ను కొడితే నా భర్తని అవమానించినట్టే. నన్ను అవమానించిన భరిస్తాను, కానీ నా మొగుడి జోలికొస్తే మాత్రం నిన్ను చంపి పారేస్తాను. పద్మావతి! సారీ బావా. నీ పెళ్ళాం మీద చెయ్యి పడితే నాకంటే ముందుగా నువ్వే బుద్ధి చెప్పాలి. కానీ నువ్విప్పుడు చెప్పే పరిస్థితిలో లేవని నాకు తెలుసు. ఏవే దామిని, నీకు నిజంగా సిగ్గు, జ్ఞానం, బుద్ధి, మర్యాద లాంటివేమైనా ఉంటే నువ్వు ఆడపుట్టుక పుట్టుంటే జరిగింది మర్చిపోయి మమ్మల్ని ఆశీర్వదించి వచ్చిన దారినే వెళ్ళిపో. లేదంటే ఈ పచ్చని పందిట్లో నీ నెత్తురు చిందే ప్రమాదం ఉంది. ఏంటి భయపెడుతున్నావా? శ్రీనివాస్ గారు, ఏం మాట్లాడరేంటి? నా దృష్టిలో జరిగింది పెళ్ళే కాదు. విన్నావుగా, ఇండైరెక్ట్ గా నీ మొగుడే కాదు అంటున్నాడు. చేసింది పెళ్ళే కాదు అంటున్నాడు. నీతో సంబంధం తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తెంచుకుంటే తెగిపోవడానికి ఇది తోరణం కాదు, తాళి. నేను ఆయన ఆలి. ఒక్కసారి మెళ్ళు తాళి కట్టాక చావైనా బతుకైనా ఆయనతోనే. చావు తప్ప ఇంక ఏ శక్తి మమ్మల్ని విడదీయలేదు. కాదని ప్రయత్నం చేస్తే ప్రాణం తీయడానికి కూడా వెనకాడను. అంత దూరం ఎందుకు పద్మావతి? నేను మాట్లాడతానుగా, ఉండు. దామిని, ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఆ దేవుడు ఏం జరగాలనుకున్నాడో అదే జరిగింది. వదిలేసేయ్. అవునయ్యా, ఆ దేవుడే పద్దు శ్రీనివాస్కి రాసి పెట్టాడని ఇలా జరిగిందని అనుకుంటున్నాం. జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేరు. నీకున్న ఆస్తికి, అందానికి ఇంతకన్నా మంచి సంబంధమే దొరుకుతుందిలే. జరిగింది మర్చిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే మంచిది. కుదరదు. నాకు ఇక్కడే న్యాయం జరగాలి. లేకపోతే ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయటపడదు. జరుగుతున్న గొడవ ఇంకా చాలు. మా కుటుంబం పరువు ప్రతిష్ట దిగజారిపోకూడదని ఈ పెళ్లి చేశాను. గొడవ చేయకుండా ఇక వెళ్ళిపో. పద్మావతి, వెళ్దాం పదండి. అది కాదమ్మా. రే, ఇంకేం మాట్లాడుతూ నీ నోటి నుంచి ఒక్క మాట వచ్చినా నేను చచ్చినంతొట్టు. అది కాదమ్మా. చెప్పు. చావమంటావా లేక ఈ గొడవ ఇంతటితో ఆపేస్తావా? నా చావు కోరుకుంటున్నావా? ఇంకా ఈ మండపంలో మనకి జరిగే అవమానం కోరుకుంటున్నావా?
ఏంటి నీ ప్లాన్స్ అన్ని రివర్స్ అయ్యాయేంటా అని ఆలోచిస్తున్నావా? నిజానికి జరిగింది మొత్తం నీకు చెప్పాలనుకున్నాను, కానీ నీ బుర్రలో ఉందే అది బాగా నచ్చింది. అది అలాగే కంటిన్యూ చేయమ్మా. బాయ్. ఈలేరా నాన్నగారు మీకు పెళ్లి కానుగ్గా ఇచ్చింది. ఎలా ఉంది? నరకంలోకి తీసుకొస్తున్నట్టుగా ఉందమ్మా. నీ మాట కట్టుబడి వచ్చాను ఇక్కడికి. దీంతో అడుగు పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? జరిగిందెవరూ మార్చలేరు. పద్మావతి చేయి పట్టుకుని తీసుకుపదా. అదేమీ చిన్నపిల్ల కాదు, చేయి పట్టుకోకపోతే తప్పిపోదు. అపశకనాలు మాట్లాడుకురా. భార్య చేయి పట్టుకుని రావడం పద్ధతి, సాంప్రదాయం. బోడి సాంప్రదాయం. ఇదో భార్య, ఇదో పద్ధతి. నేను దాన్ని పాటించాలి. చెయ్యిస్తే ఇది లాగిపడేసే రకం. ఆలోచించింది చాలురా. చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళు. చెలా, ముందుగా పేర్లు చెప్పి లోపలికి రండి. లేడీస్ ఫస్ట్ అంటారుగా. హలో, ఇది 1820 కాదు, 2020. 50-50. ముందు నువ్వే చెప్పాలి.
శ్రీనివాసు. అబ్బో నీ తెలివో. నీ పేరు కాదు, పద్దు పేరు కూడా కలిపి శ్రీనివాసుని నా భార్య పద్మావతితో కలిసి వచ్చాను అని చెప్పాలి. ఆరిందలా భలే చెప్తున్నావే తిప్పు. అవును మరి, 1001 పెళ్లి చూసిందాన్ని బామ్మ. ఇంకా నయం చేసుకున్నాను అనలేదు. జోకా? 1002వ నెంబర్ నీకిచ్చి నిన్ను చేసుకుంటానులే. అమ్మ దొంగ, ఏం కుదరదు. నీ నాటకాలు నా దగ్గర కాదు. పేర్లు చెప్పాల్సిందే బావా. నా భార్య పద్మావతితో కలిసి శ్రీనివాసుని వచ్చాను. శభాష్ బావా. ఆ పద్దు, ఇప్పుడు నీవంతే, నువ్వు చెప్పు. మా వారు శ్రీనివాసాచార్యులు, నేను పద్మావతిని వచ్చాం. అర్రే సిగ్గే. పద్దు, ఓసే తిప్పు, ఆట పట్టించడం ఆపి ముందు హార తెచ్చి లోపలికి పిలవ్వే. అలాగే బామ్మ. ఇప్పుడు ఇద్దరు కుడికా లోపలికి పెట్టి రండి. నీ మనసులో ఏముందో నాకు తెలుసు శ్రీనివాసు, కానీ మా మనసులో ఏముందో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. చూడు, మన కుటుంబం పరువు కాపాడటం కోసం 10 మందిలో మన గౌరవం నిలబడటానికి పద్మావతి ఎంత పెద్ద త్యాగం చేసిందో నీకు కూడా తెలుసు. పద్మావతి అంటే నీకిష్టం లేదని, దామినినే ప్రేమించావని మా అందరికీ తెలుసు. అయినా కేవలం మన కోసం తల వంచి తాళి కట్టించుకుంది. అలాంటి అమ్మాయి కన్నీరు పెట్టినా, కాపురంలో కలతలు వచ్చినా మేం ప్రాణాలతో ఉండం. మనకి న్యాయం చేసిన పద్మావతికి నీ వల్ల అన్యాయం జరిగింది అని తెలిసిన మరుక్షణం మేమీ లోకంలోనే ఉండం. అమ్మా, ఇది హెచ్చరిక కాదు. మీ అమ్మా నాన్న చావు బతుకులు నీ చేతుల్లో ఉన్నాయని గుర్తు చేస్తున్నాను. పద్మావతిని ప్రేమగా చూసుకొని మమ్మల్ని ప్రాణాలతో ఉంచుతావో, తనని కష్టపెట్టి మమ్మల్ని కాటికి పంపిస్తావో నీ ఇష్టం.